వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. జీఎస్టీ విధానంలో కేంద్రం కొత్త సంస్కరణలు తీసుకువచ్చింది. 2 స్లాబ్ల విధానానికి జీఎస్టీ మండలి ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. అంతేకాదు, ఈ నెల 22 నుంచే కొత్త స్లాబ్లు అమల్లోకి రానున్నాయి. అయితే కేంద్రం ఉన్నట్లుండి ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? ఏ వర్గాలకు ఎంతెంత ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది? ఇదే అంశం గురించి వాటి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ప్రధాని చెప్పినట్లుగానే దీపావళి కంటే ముందే శుభవార్త చెప్పారు. కేంద్రం జీఎస్టీలో కీలక సంస్కరణలు తీసుకువచ్చింది. గతంలో ఉన్న 12, 28 స్లాబులను తీసివేసి 5, 18 స్లాబులను కొనసాగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, విశ్లేషకులు, అలాగే డాక్టర్ నరెడ్డి తులసిరెడ్డి గారు, ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, నమస్తే అండి. నమస్కారం అండి, మీకు తులసిరెడ్డి గారికి. సార్, కేంద్రం జీఎస్టీలో కీలక సంస్కరణలు అయితే తీసుకువచ్చింది. 12, 28 స్లాబ్లో ఉన్న వాటిని 5, 18 తీసుకువచ్చింది. జీఎస్టీ తగ్గింపు ఏ వర్గాలకు లాభం చేకూరే అవకాశం ఉందంటారు? అంటే ఒకటి, మీరు అడిగిన ప్రశ్న బాగున్నది, డీటెయిల్గా చెప్పగలం. క్లుప్తంగా చెప్పాలంటే అన్ని వర్గాలకి లాభం. ఎందుకంటే కన్జంప్షన్ పెరగగానే అందరికి లాభం వస్తుంది. అందరికి ఎలా వస్తుంది అని మీరు అడిగితే, మీకు లారీ ఉన్నది అనుకోండి, పోనీ ఒక ట్రక్ ఉన్నది, ఒక బస్సు ఉన్నది, డబ్బులు ఎక్కువ వస్తే వాడతారు. మొత్తం ఆర్థిక వ్యవస్థకి ఉపయోగం. ఇమీడియట్గా నేను కొన్న వస్తువు తక్కువ ధర కొన్నా నాకే లాభం కాదు, మిగతా వాళ్ళకి కూడా లాభం వస్తుంది. ఇది అది పని చేస్తే అందరికి లాభం వస్తుంది. అందరికి, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఒక రైతు కొనే సామాను ధర తగ్గిందనుకోండి, ₹1,00,000 ఆదాయం ఉన్న రైతు, ఊరికిన ఉదాహరణ చెప్తున్నా, ₹5,000 సేవ్ చేసుకున్నారంటే జీఎస్టీలో ఆ డబ్బు ఖర్చు పెట్టుకుంటారు. అందువల్ల అవన్నీ బాగా ఉండగా అందరూ అడగవలసింది, నేను అడుగుతున్నా అన్ని నేషనల్ ఛానల్స్లో అన్నింటిలో అవకాశం వచ్చిన చోట అడిగే ప్రశ్న, ఇంత బ్రహ్మాండమైన స్టెప్పు ఇక 3 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం ఎందుకు చేయలేదు? అందరూ అడుగుతున్నారు కదా. 2017 అనుకుంటా, జూలై 31, జూన్ 30 వచ్చింది, పేదలకు వచ్చింది ఈ యాక్ట్ కూడా వచ్చింది. ఎందుకంటే ట్యాక్సెస్ ఎక్కువైపోతే ధనవంతులు 10 లక్షలు, 50 లక్షలు నెలకు ఉన్న వాళ్ళకి ఏం లెక్కలేవు. ఓ ₹50,000 సంపాదించుకునే కుటుంబానికి నెలకు ₹5,000 పోయింది. సేవింగ్స్ పడిపోయింది. ప్రపంచంలో గత 1000 సంవత్సరాలు బట్టి సేవింగ్స్ ఎక్కువ భారతదేశంలో, అవి కూడా తగ్గిపోయింది. బంగారం కొనుగోలు కూడా తగ్గింది, చిన్న వాళ్ళు కూడా కొనుక్కోరు. సో నేను అడిగే ప్రశ్న, ఇది చాలా పొరపాటు అయిపోయింది, చాలా డ్యామేజ్ అయిపోయాయి. మీరు డ్యామేజ్ అయిన వ్యక్తి 7-8 సంవత్సరాలు ఆర్థిక వ్యవస్థలో దెబ్బతిన్న వాళ్ళు వెంటనే ఏదో తగ్గించారని రీకూప్ అవుతారంటే అవరు. చాలా చేయాలి ప్రభుత్వం. ఇంకా ఉదాహరణ చెప్తున్నా, కొన్ని ఆటల్లో తగ్గించారు, మళ్ళీ కొన్ని ఆటలు తగ్గించలేదు. ఒక ఛాలెంజ్ ఏమిటంటే, మనం తగ్గించినందుకు ఆదాయం పడిపోదు, జీఎస్టీ ఆదాయం పడిపోదు గవర్నమెంట్కి. ఎందుకంటే ఎక్కువ కొంటారు, కొనుగోలు ఎక్కువ అవుతారు. ప్లేన్లో తిరిగే వాళ్ళు ఎక్కువ తిరుగుతారు. కార్లు 1,00,000 కార్లు కొంటే మన దక్షిణాదిలో నెలకి 1,50,000 కార్లు కొంటారు. సో ఈ ఇన్కమ్ వస్తుంది. పెట్రోల్ ఎక్కువ కొంటారు, పెట్రోల్ మీద ట్యాక్స్ ఉన్నది కదా, జిఎస్టీ ఉన్నది కదా, అందువల్ల ఆదాయం వస్తుంది గవర్నమెంట్కి. కానీ ఇది సరిగ్గా పనిచేస్తే అంటున్నా, ఇంకా మనకు తెలియదు. సెప్టెంబర్ 22 నుంచి ఇది ప్రారంభిస్తున్నారు కాబట్టి దీంట్లో లొసుకులే ఉన్నాయి. ఓ విషయం చెప్తున్నా, ఇది మనం పొలిటికల్గా వెళ్ళొద్దు, బీజేపీ, కాంగ్రెస్, ఇది అది వెళ్ళొద్దు. ఎందుకంటే అక్కడ ఉన్న పెద్దవారు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి. మనం బడ్జెట్లో మొన్న 1,00,000 కోట్లు ఇచ్చామన్నారు కదా ప్రజలకి, తగ్గించి రాలేదే. ఇప్పుడు అందరూ లెక్క ఏమంటున్నారు, 5,000 కోట్లు, 4,000 కోట్లు, 10,000 కోట్లు. ఇది జెన్యూన్గా చేసేదైతే, నేను చెప్తున్నా, మంచి ఇంపాక్ట్ వస్తుంది. ఇంకా చేయాలి. ఇది చాలదు, కొంచెం పెట్రోల్ ధరలు కూడా తగ్గించాలి. ఇది ఒక రిస్క్ తీసుకుంటున్నారు. రిస్క్ ఏమిటంటే, నేను ధరలు తగ్గించా, హోటల్స్లో నీకు ధరలు పడిపోయినాయి, ఎక్కువ సార్లు లేదు హోటల్కి వెళ్ళి, వాళ్ళు ఎలాగో తక్కువ ట్యాక్స్ కడుతున్నారు కాదు, ఎక్కువ సామాను మీద తక్కువ ట్యాక్స్ కడితే అందరూ హ్యాపీగా ఉంటారు. సో అందువల్ల మనం ఎదురు చూడవలసింది, ఇంకా చేయాలి, ఎక్కడెక్కడ చేయాలి. మరి అక్కడికి ప్లేన్లో నువ్వు జే క్లాస్లో వెళ్తే 18%, దీంట్లోకి వెళ్తే ఇంత
హోటల్ రూమ్ అయితే 7,500 కంటే తక్కువ. ఎందుకు ఇది లగ్జరీ హోటల్స్లో ఇది మీరు మామూలుగా చేసేస్తే అకౌంటింగ్ కరప్షను ఏముండదు. చక్కగా అది నేను ఇందాక ఏం చెప్పాను, రీసైకిల్ అవుతుంది డబ్బు. ఎంత తొందరగా ఎంత వేగంగా డబ్బు చేతులు మారుతుందో వెలాసిటీ ఆఫ్ క్యాష్ అంట. ఒక ఆర్థిక వ్యవస్థలో డబ్బు సప్లయే కాదు, మన నోట్స్ ఉన్నాయి 18 లక్షల కోట్లు 20 లక్షల కోట్లు నోట్లు ఉన్నాయి, పెద్ద నోట్లు. మన ఇంకా కొద్దిగా ఎక్కువ తక్కువ ఉండొచ్చు. అది ఇంట్లో పెట్టుకుంటే అంతే డబ్బు. అది రోజుకి చేతులు మారుతా 10 చేతులు మారుతా ఉంటే ఆ వెలాసిటీ పెరుగుతుంది. కాబట్టి ఇది సరిగ్గా చేసి మన ఇన్కమ్ ట్యాక్స్ ఏదో తగ్గించాం, పేదవాళ్ళ మిడిల్ క్లాస్ చేసాం, 7 లక్షల నుంచి 10 లక్షలు చేసాం. ఎవరికి కావాలి? ఏం ఉపయోగపడలేదు. ఆఖరికి ఇది ఎందుకు చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు? ఎందుకు చేయమన్నాడు? ఎందుకంటే ఆయన అర్థం చేసుకున్నది ఆర్థిక వ్యవస్థ కరిగిపోయింది. అదే కాదు, ఇంకో పాయింట్ కూడా నేను చెప్పాలి. ఈవేళ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రిటైర్ అవ్విన శక్తిదాస్ సిన్హా 6 సంవత్సరాలు చేసి రిటైర్ అవ్వి 6 నెలలు అవ్వింది. ఆయన తీసుకొచ్చి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ప్రిన్సిపల్ సెక్రటరీ టు ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్స్ అని పెట్టారే. ఎందుకంటే ఆ గైడెన్స్ కావాలి. ఆయన చెప్పే సలహాలు మనకు ట్యాక్సెస్ తగ్గించాలి, తప్పదు, డబ్బు ప్రజల చేతిలోకి వెళ్ళాలి, వాళ్ళు ఖర్చు పెట్టాలి, సేవింగ్స్ వెళ్ళాలి. విలాసపోయని చెప్తున్నా, ఫ్రెండ్స్ వెళ్తున్నారు కాబట్టి. అరుణ్ జైట్లీ ఫైనాన్స్ మినిస్టర్ అవగానే ఆయన ఎకానమిస్ట్ కాదు, ఇలాంటి ఏం సంబంధం లేని వ్యక్తి, పెద్ద లాయరు, మంచి వ్యక్తి. ఆయన ఏమన్నాడు, ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద మనం ఎక్కువ వడ్డీ ఇస్తున్నాం, 9% ఇస్తున్నారు కొన్ని బ్యాంక్స్, 9.5 ఇస్తున్నారు, తగ్గించాలి. ఎందుకు తగ్గించాలంటే డబ్బు ధర తగ్గిపోతుంది, ఎక్కువ బోరో చేస్తారు ఇండస్ట్రీస్ అని. ఒక్కో శాతం ధర తగ్గించారు ఫిక్స్డ్ డిపాజిట్స్. అది చాలా పొరపాటు. ఎందుకంటే ఎవరైతే సేవింగ్ చేసుకుని బ్యాంకులో పెట్టేవారో డబ్బు 7%, 8% చాలా తేడా ఉన్నాయి. ఇలాంటి పనులు మళ్ళీ రివర్స్ చేస్తే ప్రభుత్వం ఉపయోగం, లేకపోతే చాలా కష్టం. రాజకీయంగా చూసుకోవాలంటే కష్టం. అందరూ ఆలోచిస్తారు ఏదో యుద్ధాలు చేసి గెలిస్తే. విన్స్టన్ చర్చిల్ పెద్ద యుద్ధం గెలిచాడు 45లో, ఓడిచ్చేశాడు. జార్జ్ బుష్ 91, 92లో విశేషమైన విజయం గెలిచాడు ఇరాక్ మీద, కువైట్ను లిబరేట్ చేశాడు, ఓడిపోయాడు. ఇది అసలైన వ్యక్తి లెక్క వస్తాయంటే నువ్వు ఆర్థిక వ్యవస్థను సరిగ్గా చూస్తే, మిడిల్ క్లాసెస్ లోవర్ మిడిల్ క్లాసెస్ హ్యాపీగా ఉంటే, ధర పెరగట్లేదు అనుకుంటే, నీ జేబులో కన్నాలు లేవు కానీ పుల్లారావు గారు మీరు చెప్పినట్టు ఏంటంటే ఇప్పుడు వాహనాల మీద జిఎస్టీ తగ్గిస్తే వాహనాలు ఎక్కువగా కొంటారు, కానీ పెట్రోలు డీజిల్ అయితే ఎక్కువగా కొనాల్సి వస్తుంది కదా, దాని మీద ప్రభుత్వాలకు ఆదాయం వస్తుందని చెప్తున్నారు. నిజంగానే పెట్రోల్ డీజిల్ జిఎస్టీలో చేర్చాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది కదా, అవి మాత్రం ఎందుకు మినహాయిస్తున్నారు? ఎందుకు రాజకీయ పార్టీలు దాని మీద ఎందుకు గట్టిగా మాట్లాడలేకపోతున్నాయి? ఎందుకంటే అది ఎలా ఉన్నదంటే, 1 లీటర్ పెట్రోల్ 100 రూపాయలు, 101కి ఇవ్వింది అనుకోండి, నేను పట్టించుకోవట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా పెంచుతుంది. ₹1 పెంచితే తెలుగు రాష్ట్రాల్లో నేను ఊరికనే లెక్క పైన చెప్తా 10 కోట్లు 5 కోట్లు రోజుకి వస్తుంది ఎక్కువ. కానీ చాలా తప్పు పని చేస్తున్నారు స్టేట్స్. అదేదో ఆశపడి ఆ ఫైనాన్స్ సెక్రటరీ వాళ్ళు ఏదో చెప్పేసి ఇలా చేద్దాం అలా చేద్దాం, తెలివితేటలు పని చేయవు. నీకు ఫ్రీ ఎకానమీలో నువ్వు తగ్గిస్తే ఏమవుతుంది? నువ్వు జిఎస్టీ తగ్గిస్తే పెట్రోల్ మీద 80 లీటర్ పెట్రోల్ రూపాయికి అవుతే నువ్వు ఇంకా జర్నీ ఎక్కువ చేస్తావు, నీ రెవెన్యూ నీకు వస్తుంది, నీ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. ఒక పెద్ద ఉదాహరణ చెప్పేస్తా. మీకు ఫిషింగ్ ఇండస్ట్రీ ఉన్నది భారతదేశానికి, 1 మిలియన్ స్క్వేర్ మైల్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉన్నది. ఫిషింగ్ బోట్ సముద్రానికి వెళ్ళి పనిచేయాలంటే పెట్రోల్, అది ఆ డీజిల్ కావాలి, మెరీన్ డీజిల్. దాని మీద ట్యాక్స్ ఎక్కువ ఉంటే అది ఎక్కువ రిస్క్ తీసుకోండి. దాని మీద ట్యాక్స్ ఉండి చౌకగా ఉంటే ఇష్టమైనా తిరుగుతారు సముద్రం. ఉదాహరణ చెప్తున్నా. అందువల్ల అది గవర్నమెంట్ ఆలోచించుకోవాలి. మన్మోహన్ సింగ్ 91లో నేనే అనుకున్నాను, అయ్యో పిచ్చి మొత్తానికి దేశం కూలిపోతుంది, ఇలా ఫ్రీ చేశారు, ఎక్స్పోర్ట్స్ రాకపోతే ఏమైపోతుంది అంటే ఆయన సక్సెస్ అవ్వారు. ఆ రిస్క్ తీసుకోవాలి ప్రభుత్వం కొంతవరకు. నేనేమంటున్నానంటే ప్రతి విషయం చెడ్డగా చేస్తారు, అది బాగోలేదు, చేయటం బాగా చేస్తారు కానీ ఆలస్యంగా చేస్తారు. ఇంకా చేయాలంట, ఇంకా చేస్తే ఎకానమీ బాగుంటుంది, తిరుగుతారు జనం, కాలేజెస్కి వెళ్తారు, ఖర్చు పెడతారు. ఖర్చు పెడితే డబ్బు పర్వాలేదు, చేతి నుంచి చేతికి వెళ్తూ ఉంటుంది, ఉద్యోగాలు వస్తాయి, తిరుగుతారు. అది చేయాలి, అది రిస్క్ తీసుకోవాలి. 7 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు తర్వాత మన దేశంలో కాంగ్రెస్ ఫైనాన్స్ మినిస్టర్ అనే, బీజేపీ ఫైనాన్స్ మినిస్టర్ అవనే ఫైనాన్స్ మినిస్టర్స్ అంటున్నా. ఇంత ట్యాక్స్ కలెక్ట్ చేస్తావు ఈ నెల జిఎస్టీ అని గొప్ప చెప్పుకుంటారు.
ఎక్కడ ఏ దేశంలో ఫైనాన్స్ మినిస్టర్ అంత పన్ను కలెక్ట్ చేసామని చెప్పుకోరే. అయితే కదా అది ఒక నెగిటివ్ పాయింట్. నాకు ఇష్టం లేదు ట్యాక్సెస్ పే చేయడానికి, ఏదో అనుకుంటాను, ఏ వ్యక్తికి ఇష్టం లేదు చాలామంది ట్యాక్సెస్ పే చేయడానికి. అది మనం మనసులో పెట్టుకోవాలి, ఏదో ఫ్రీగా పోతుందని బాధపడతాం, కరెక్ట్ కాదనుకోండి. సో ఇది మార్చాలి, మైండ్ సెట్ మార్చాలి. ఇంకా రిస్క్ తీసుకోవాలి, తీసుకున్నారు కొద్దిగా రిస్క్ తీసుకున్నారు. ఇది కరెక్ట్గా చేశారా, ఈ ఫార్ములా కరెక్టా, మనకి సెప్టెంబర్ 22 అనుకుంటా స్టార్ట్ అవుతుంది, ఓ నెలలో తెలిసిపోతుంది, ఎక్కువ ఆగక్కర్లేదు. రైట్ సార్. మనతో పాటు డాక్టర్ నరెడ్డి తులసిరెడ్డి గారు, ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. తులసిరెడ్డి గారు నమస్తే అండి. సార్, కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీలో సంస్కరణలు మీరు ఎలా చూస్తారు? ఇది మధ్యతరగతి ప్రజలకు చాలా ఉపయోగం అంటున్నారు, దీని మీద ప్రశంసలు కూడా వెలువెత్తుతున్నాయి, దీన్ని ఎలా చూడాలి? దీన్ని 5 కోణాల్లో విశ్లేషించాలి. 1 వినియోగదారుని కోణం, 2 వ్యాపారస్తుని కోణం, 3 ఉత్పత్తిదారుని కోణం, 4వది రాష్ట్ర ప్రభుత్వాల కోణం, 5 కేంద్ర ప్రభుత్వాల కోణం. ఈ 5 కోణాల్లో విశ్లేషించాలి. తర్వాత అన్నిటికంటే ముఖ్యం, ఇప్పుడు ఈరోజు 5వ తారీఖున 22వ తారీఖు వరకు అనిశ్చిత పరిస్థితి. ఈ 17 రోజుల పాటు మొత్తం వ్యాపారమే జరగదు. ఈ 17 రోజుల పాటు మొత్తం దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ స్టాండ్ స్టిల్ వచ్చేస్తారు. ఎందుకు 15 రోజులు పెట్టారు? కాబట్టి కారు కొనేవాడు కానీ, లేకుంటే వాషింగ్ మిషన్ కొనేవాడు కానీ, టీవీలు కొనేవాడు కానీ 22 వరకు కొనడుగా. మొత్తం వ్యాపారస్తులు ఈగలు తోలుకుంటూ ఉండాలి 22 వరకు. ఇది ఒక యాంగిల్. వినియోగదారుని యాంగిల్ వరకు సరే, 22 తర్వాత డెఫినెట్ గా వచ్చేసి చాలా ఐటమ్స్ ధరలు తగ్గుతాయి. ఉదాహరణకు వచ్చేసి ఇప్పుడు టీవీలు, ఒక రకమైన టీవీలు 2500 నుండి 4000 వరకు తగ్గుతాయి. డెఫినెట్ గా వచ్చేసి దానికోసం వెయిట్ చేస్తాడు 22 వరకు. ఏసీలు 5000 వరకు తగ్గుతాయి. తర్వాత వాషింగ్ మిషన్ ఒక 1500, రెఫ్రిజిరేటర్ 7000, బీడీలు తగ్గుతాయి, సినిమా టికెట్స్ తగ్గుతాయి, తర్వాత ఫిట్నెస్ బ్యూటీ పార్లర్ ఐటమ్స్ తగ్గుతాయి, పాప్కార్న్ తగ్గుతుంది, ఐస్ క్రీమ్ తగ్గుతుంది, తర్వాత కార్ల విలువ తగ్గుతుంది. కాబట్టి టోటల్ ఈ యొక్క టూత్ పేస్ట్ కానీ, సైకిళ్ళు కానీ, ఔషధాలు కానీ, కాబట్టి తగ్గేటి చాలా ఉన్నాయి. ఇది వినియోగదారుని యాంగిల్లో డెఫినెట్గా వచ్చేసి 2 విధాలుగా ఉపయోగపడుతుంది. 1, వినియోగదారుడు ఈ యొక్క పొదుపన్నా చేస్తాడు, ఆ అమౌంట్ను పొదుపన్నా చేస్తాడు, లేదా కన్సంప్షన్ చేస్తాడు. ఆ డబ్బును మళ్ళా ఉపయోగించి ఏదైనా కన్సంప్షనా పెరుగుతుంది, ఆరు పొదుపన్నా పెరుగుతుంది వినియోగదారుని ఆస్పెక్ట్ లో. కానీ 22వ తారీఖు వరకు వినియోగదారుడు ఏమీ కొనడు, ఈ యొక్క తగ్గిన ధరలు ఏమీ కొనడు. ఈ 17 రోజుల పాటు ఇది ఒక పెద్ద ప్రమాదం వచ్చేసి. ఇక 2వది వ్యాపారస్తుని కోణం. వ్యాపారస్తుడు ఆల్రెడీ స్టాక్ తెచ్చుకుంటాడు, బల్క్ గా వచ్చేసి స్టాక్ ఆల్రెడీ అతనేమో గవర్నమెంట్ కు కట్టే ఉద్దేశంతోనే మొత్తము ఈ యొక్క ముందుగా పర్సంటేజ్ ప్రకారం ఎంత ఉందో ఆ ప్రకారంగా పన్ను కట్టి స్టాక్ పెట్టుకుంటాడు. ఇప్పుడు వచ్చేసి అతని పరిస్థితి ఏమి, 22వ తారీఖు వరకు కొనరు, 22వ తారీఖు తర్వాత తగ్గించాలా. కానీ ఆల్రెడీ వ్యాపారస్తుడు వచ్చేసి ముందుగానే కట్టింటాడు దాని ట్యాక్స్. కాబట్టి దీని ప్రభుత్వం వచ్చేసి వ్యాపారస్తుని కోణంలో ఆలోచించుకుంటే మొత్తం వ్యాపారస్తుడు డమాల్లో పడిపోయే ప్రమాదం ఉంది. అది వ్యాపారస్తుడు. 3వది ఇది మళ్ళాగేం పాత కొత్త, ఇది పాత సరుకా కొత్త సరుకా, ఈ టీవీ వచ్చేసి పాతదే కొత్తదే, 22కు ముందు ఉన్నటువంటి టీవీనా 22 తర్వాత టీవీనా, ఆ స్టాక్ అక్కడికి ఎక్కడ వచ్చింది. కాబట్టి వ్యాపారస్తులు లేదు ఇది పాతది కొన్నాము, వినియోగదారునికి వచ్చేసి దీనికి పాత జిఎస్టీ వర్తిస్తుంది అనే యాంగిల్ కూడా ఛాన్స్ జరిగే అవకాశం ఉంది. 3వది ఉత్పత్తిదారుడు. ఉత్పత్తిదారుడు ఉత్పత్తి కానీ రేటు పెంచాడు అనుకోండి, ఒక 1000 రూపాయలకు గతంలో ఒక వస్తువు తయారు చేసేవాడు, దాని మీద వచ్చేసి 18% అంటే 180 రూపాయలు, 1100 రూపాయలకు అమ్మాల. కానీ అతను ఉత్పత్తి కానీ 1000కి బదులు 1100 చేశాడు అనుకోండి, ఈడ 18% నుండి 5% తగ్గినా కానీ ముందు దానికంటే పెరుగుతుంది. కాబట్టి ఉత్పత్తిదారుడు ఏం చేస్తాడు, ఆడ పెంచినారంటే మొత్తం ఈ యొక్క జిఎస్టీ వలన తగ్గింది ఏదో అవ్వ సంపాదన, తాత సంపాదన, అవ్వ ఆకు ఒక్కకి సరిపోయిందని ఆ టైప్ అయిపోతుంది. అది ఒకటి. 4వది
రాష్ట్రాలకు సంబంధించి ఇమీడియట్ గా వాళ్ళ ఇన్కమ్ లో వచ్చేసి 15% తగ్గిపోతుంది. మొత్తం జిఎస్టి ద్వారా వచ్చే ఇన్కమ్ లో ఓవరాల్ గా రాష్ట్ర ప్రభుత్వంకు రూపాయి రాకలో ఒక 20% 20 to 25% జిఎస్టి ద్వారా ఉంటుంది. అందులో ఒక 15% అంటే మొత్తం జిఎస్టిలో ఒక 15% రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఇమీడియట్ గా తగ్గుతుంది. మళ్ళా రాబో రోజుల్లో మళ్ళీ అది కన్సంప్షన్ పెరిగి రావచ్చేమో కానీ ఇమీడియట్ గా తగ్గుతుంది. ఈ యొక్క 15 రోజుల పాటు కూడా తగ్గుతుంది. ఈ 15 రోజుల పాటు కొనకన్నా తగ్గుతుంది. తర్వాత వచ్చేసి తగ్గిన తగ్గుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం 15% తగ్గిపోతే ఇప్పుడుండే పరిస్థితుల్లో పోటీలు పడి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే ఈ రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం సంక్షోభంలో పడిపోయే పరిస్థితి. చాలా మటుకు అభివృద్ధి అనేది ఇంకా ఏం ఉండదు. సంక్షేమ పథకాలు కూడా చాలా మటుకు అమౌంట్ తగ్గించాలా, లబ్ధిదారుల సంఖ్యను తగ్గిస్తాలా ఇమీడియట్ గా. ఇది రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి ప్రమాదం. కేంద్ర ప్రభుత్వానికి కూడా రూపాయి రాకలో జిఎస్టి ద్వారా వచ్చేది ఒక 20% ఉంటుంది ఓవరాల్ గా రూపాయి రాకలో. కానీ అక్కడ కూడా ఇమీడియట్ గా కొంత తగ్గుతుంది. తర్వాత వచ్చేసి పుల్లారావు గారు చెప్పినట్టు కన్జంప్షన్ పెరిగినప్పుడు అది కవర్ అవుతుంది. కానీ ఇమీడియట్ గా కొంత తగ్గుతుంది. మరి దాన్ని వచ్చేసి మళ్ళా సెస్ అని చెప్పేసి ఆల్రెడీ సెస్ విధించిన ద్వారా కేంద్ర ప్రభుత్వం రాబట్టుకుంటుంది వాళ్ళ వరకు. దీని మీద మళ్ళీ అగైన్ అడిషనల్ సెస్ చేసి ఇంకో పేరుతో పెట్టి కేంద్ర ప్రభుత్వం చేసుకుంటుందా అనేది. కాబట్టి ఇవి బహుముఖ కోణాల్లో ఆలోచించాలి మనం. వినియోగదారుని కోణంలో 22 వరకు అతను ఏం కొనడు, 22 తర్వాత కొంటాడు లేదా పొదుపు చేస్తాడు. కాబట్టి పొదుపు వలన లాభపడతాడు, కన్సంప్షన్ చేసినా లాభపడతాడు. కాబట్టి వినియోగదారుని ఆస్పెక్ట్ వరకు ఈ యాంగిల్లో. కాబట్టి ఓవరాల్ గా మరి ఇంకా పెరిగినట్టున్నామా, అవి ఆ పెరిగినట్టు చాలా లిమిటెడే. అవి ఆ పెరగడం కూడా మంచిదే. ఏమి ఐపీఎల్ టికెట్స్ ఏం వాళ్ళకు ఇంకా ఎంత పెంచినా తక్కువే, 40% కాదు. వాళ్ళకు 150% పెంచినా ఏమంత స్వయం పోయి ఇంట్లో టీవీ దగ్గర కూర్చొని చూడొచ్చు కదా. ఐపీఎల్ టికెట్ కొని వేలు కొని అడిగి చూసేది. కాబట్టి వాళ్ళకి పెంచినా ఇబ్బంది ఏం లే. తర్వాత విమానంలో బిజినెస్ టికెట్, ఫస్ట్ క్లాస్ టికెట్ ఏం ఇబ్బంది లే. పొగాకు, ఈ యొక్క పాన్ మసాలా, కాబట్టి ఇటువంటి పెంచిన వలన మంచిదే. కాబట్టి ఇది ఉన్నటువంటి సాధక బాధకాలు మనము ఇమీడియట్ గా ఒక చేస్తానే. కాకపోతే ఏమంటే మోడీ వరకు ఏమంటే డెఫినెట్ గా మోడీకి పర్సనల్ గా బీజేపీకి మోడీకి ప్రయోజనం కలుగుతుంది ఇమీడియట్ గా బీహార్ ఎన్నికల్లో. తర్వాత వచ్చే రాష్ట్ర ప్రభుత్వము తమిళనాడు కానీ, కేరళ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, అస్సాం కానీ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి అది కొంచెం టైం ఉంది. ఇమీడియట్ గా బీహార్ ఎన్నికల వరకు ఇది కొంత బీజేపీకి మోడీకి కొంత ధరలు తగ్గినాయని చెప్పుకున్న దానికి. ఎందుకంటే ఎన్నికల్లో ప్రధానమైన అంశం వచ్చేసి ధరలు అనేది ఎప్పటికీ పనిచేస్తూ ఉంటుంది. నిరుద్యోగము, ధరల పెరుగుదల అనేది ప్రతి ఎన్నికల్లో ప్రధానమైన అంశాలు ఉంటాయి, మిగతా అనేక అంశాలు ఉన్నప్పటికీ. కాబట్టి ఇక్కడ ధరలు తగ్గుతాయి కాబట్టి ఇమ్మీడియట్ గా దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసి ఉండొచ్చు. కానీ మరి ఎంతవరకు చూడాలి. కానీ తులసిరెడ్డి గారు, మీరు చెప్పినట్టు వ్యాపారస్తులు, ఉత్పత్తిదారులు, అలాగే రాష్ట్ర ఆదాయం కానీ కేంద్ర ఆదాయం కానీ తగ్గుతుందని చెప్తున్నారు. ఇది తాత్కాలికంగా ఉన్న, ఫ్యూచర్లో అయితే ఆదాయ స్థిరీకరణ జరిగిన తర్వాత అయితే ఖచ్చితంగా ఇది లాభమే అని చెప్తున్నారు. దేశంలో జిఎస్టీ ప్రవేశపెట్టినప్పుడు కూడా చాలా వస్తువుల ధరలు తగ్గించడం జరిగింది. ఆ టైంలో నష్టపోతాం అనుకున్నప్పటికీ కూడా ఆదాయ స్థిరీకరణ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా లాభాలే వచ్చాయి అని చెప్తున్నారు. గణాంకాలు కూడా అయ్యే చెప్తున్నాయి అంటున్నారు. మరి ఇది ఎలా చూడాలి? అదే మీరు చెప్పినట్లు తాత్కాలికంగా వచ్చేసి డెఫినెట్ గా నేను ముందు చెప్పినట్టు తాత్కాలిక 2 రకాలు. ఈరోజు 5వ తారీఖు 22వ తారీఖు వరకు బిజినెస్ జరగకుండా, కొనుగోలే లేకుండా, అది ఒక తాత్కాలికమైనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాల మీద గణనీయంగా వ్యాపారస్తుల మీద అందరి మీద పడుతుంది. వచ్చేసి అసలు వినియోగమే ఉండదు కాబట్టి అదొక టైపు. రెండవది 22 తర్వాత అది వినియోగం పెరుగుతుంది. ఆ యాంగిల్ వచ్చేసి కొంతవరకు వినియోగము పెరిగినప్పుడు అది రూపాయి రాకలో కొంతవరకు వచ్చేసి ఉపయోగం ఉంటుంది. కానీ కన్జంప్షన్ కు తగ్గిన దానికి, జిఎస్టీ స్టాప్ తగ్గిన దానికి ప్రపోర్షనేట్ గా ఉంటే ఓకే. ఆ ప్రపోర్షనేట్ దాంట్లో జిఎస్టీ తగ్గింది ఎక్కువగా ఉండి కన్జంప్షన్ ఆ స్థాయిలో పెరగకపోతే కొంత నష్టం జరుగుతుంది. లేదా అది గ్రాడ్యువల్ గా ఈక్విలిబ్రియం వచ్చేసి తర్వాత పెరిగేదానికి కూడా అవకాశం ఉంటుంది. మరి అది రాబో రోజుల్లో కాలమే నిర్ణయించాలి. మనం ఇప్పుడే చెప్పలేము. ఇప్పుడు సెప్టెంబర్లో ఉన్నాం కాబట్టి మనకు బహుశా ఇది డిసెంబరు, జనవరి ఆ ప్రాంతానికి వచ్చేసి స్టెబిలైజేషన్కి వస్తుంది. దాన్ని
జిఎస్టీ తగ్గింది ఎక్కువగా ఉందా, కన్సంప్షన్ పెరిగినందువలన ఏమన్నా అది ఎక్కువ ఉందా అనేది నాకు తెలిసి జనవరి ఆ ప్రాంతానికి స్టెబిలైజేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీంట్లో రెండు ఉన్నాయి. అదే మనము అన్ని యాంగిల్లో ఆలోచించాలా. మనము ప్రభుత్వాల వల్ల నడవాలంటే రూపాయి రాక లేకుండా ప్రభుత్వాలు ఎక్కడి నుంచి వస్తాయి? మనము వినియోగదారుని దృష్టిలో పెట్టుకోవాల్సిందే. కన్జంప్షన్ కూడా ఇప్పుడు అమెరికా సొసైటీ అది కన్జంప్షన్ సొసైటీ, మందేమో పొదుపు సొసైటీ. పొదుపు సొసైటీకి ఉన్న అడ్వాంటేజ్ పొదుపు సొసైటీకి ఉన్నాయి, కన్జంప్షన్ సొసైటీకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఉన్నాయి, డిసడ్వాంటేజ్ ఉన్నాయి. అమెరికాలో వచ్చేసి ఈరోజు సంపాదించింది ఇమీడియట్ గా వచ్చేసి రేపు ఖర్చు పెడతాడు, మన్నాడు మళ్ళా చూసుకుంటూ అంటాడు. కానీ మంది వచ్చేసి కన్జర్వేటివ్ సొసైటీ, మన మదికాలం ఉంటే పొదుపుకు వచ్చేసి బిడ్డలకు సంపాదించి పెట్టాలా, దాన్ని పొదుపు పెట్టాలా, మనం వచ్చేసి వయసులో ఉన్నప్పుడు సంపాదించి ఓల్డ్ ఏజ్ లో ఉపయోగించుకోవాలా. ఇది మన కన్జర్వేటివ్ సొసైటీ. అది వచ్చేసి అమెరికన్ సొసైటీ కన్జంప్షన్ సొసైటీ. మరి ఇది కన్జంప్షన్ సొసైటీకి పోయినప్పుడు మన సొసైటీ తట్టుకుంటుందా తట్టుకోదా అనేది ఎంతవరకు అనేది ఎప్పటికప్పుడు బేరీ చేసుకుంటుండాలా. ఇది యాక్చువల్ గా జిఎస్టీ 8 ఏళ్లుగా వచ్చేసి వినియోగదారుని ఆస్పెక్ట్ లో అడుగుతున్నారు తగ్గించాలని. 8 ఏళ్ళు అయింది డెసిషన్ తీసుకున్న దానికోసం. తర్వాత మీరు చెప్పినట్టు పెట్రోల్ డీజిల్ యాక్చువల్ గా వచ్చేసి ప్రధానమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమైనటువంటి ఇన్కమ్ వచ్చేసి పెట్రోల్ డీజిల్ వలన రాష్ట్రాలకేమో వ్యాట్, అక్కడేమో ఎక్సైజ్, సెంట్రల్ ఎక్సైజ్, తర్వాత ఇక్కడ మద్యము. ఇవి మాత్రం వచ్చేసి వీటి పరిధిలోకి జిఎస్టీ పరిధిలోకే తీసుకురావడం లేదు. కానీ వినియోగదారులు రాజకీయ పార్టీలు అడుగుతుండేది ముందు పెట్రోల్ డీజిల్ మద్యాన్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకురండి, ఇక్కడేమో ఇలా ఎక్సైజ్ అక్కడేమో వాళ్ళ ఎక్సైజ్ లేకి దుమ్ము దులిపేస్తున్నారు అంటే ఆడ మాత్రం వచ్చేసి డెసిషన్ తీసుకోవడం లేదు. కాబట్టి అది కూడా రాబో రోజుల్లో ఒక యాంగిల్ అది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చేసి దీనికే ఇబ్బంది పడుతున్నాయి. మేము ఇంకా స్టేట్ ఎక్సైజ్ కూడా మద్యం కూడా వచ్చేసి జిఎస్టీ పరిధి తెస్తే మా పరిస్థితి అగమ్యకు వచ్చడం, పెట్రోల్ డీజిల్ కూడా ఈ వ్యాట్ పరిధి నుండి తీస్తే ప్రమాదం జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి కొంత రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే మాకు జరగబోయే నష్టాన్ని కేంద్రం భర్తీ చేయాలని అడుగుతున్నారు. చూడాలి మరి ఎలా ఉంటుందో. రైట్. మనతో పాటు గంగాపురం వెంకటరెడ్డి గారు, అలాగే ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు, ఎకనమిస్ట్ అండ్ విశ్లేషకులు ఉన్నారు. ముందుగా మనం గంగాపురం వెంకటరెడ్డి గారు బీజేపీ నాయకుల దగ్గరికి వెళ్దాము. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జిఎస్టీలో సంస్కరణలను మీరు ఎలా చూస్తారు? దీనివల్ల కొంత నష్టం కూడా ఉంటుందంటున్నారు ఇమీడియట్గా. తులసిరెడ్డి గారు చెప్పారు వినియోగదారులకు కానీ, వ్యాపారస్తులు కానీ, ఉత్పత్తిదారులు కానీ రాష్ట్ర ఆదాయం తగ్గుదల విషయంలో కానీ, కేంద్ర ఆదాయం తగ్గుదల విషయంలో కానీ కొన్ని విషయాలు చెప్పారు. అది మీరు కూడా విన్నారు. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు ఒకటే విజయ్ గారు, లైవ్లో ఉన్నటువంటి పెద్దలు పుల్లారావు గారు, తులసిరెడ్డి గారు, శాస్త్రి గారికి అందరికి కూడా నమస్తే. ఇప్పుడు ఇది గత స్వాతంత్ర దినోత్సవం రోజున సూచనప్రాయంగా గౌరవ ప్రధానమంత్రి గారు ప్రకటించినటువంటి సందర్భంగా ఇవాళ వచ్చినటువంటి నిర్ణయం 22వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది అనేటువంటిది మనకు తెలిసినటువంటిది. రాజకీయ పార్టీలు ఏం మాట్లాడినా ఇవాళ దేశంలో ఉండేటువంటి సగటు మనిషి ఏమనుకుంటున్నాడు అనేది మనకు ప్రధానంగా కావాల్సినటువంటిది విజయ్ గారు. ఇవాళ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నిర్ణయం మోదీ గారి పాలనలో జరగడం అనేటువంటిది ఒక చారిత్రక సంస్కరణ వైపు, భారతదేశాన్ని సుస్థిరమైన అభివృద్ధి వైపు ఇండియాని తీసుకుపోతున్నటువంటి క్రమంలో ఇది ఒక మేలు జరుగుతుంది, యాడ్ అవుతుంది అనేటువంటిది మనకు ఉండేటువంటి ఒక అభిప్రాయం ఎకానమిస్టులతో సహా. 2017 నుంచి వచ్చినటువంటి జిఎస్టీ అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో దీన్ని ప్రయత్నం చేసి వాళ్ళు వెనక్కిపోయినారు. చాలా విషయాల లోపల వాళ్ళు వెనక్కిపోయినారు. ఆ కొనసాగింపే కొత్తగా ఏం చేయలేదు మోడీ గారు. ఆ కొనసాగింపై వల్ల చారిత్రక నిర్ణయం జరిగింది. జిఎస్టీ కొంత ఇబ్బందులు పడ్డారు ప్రజలు అనేటువంటిది. పన్ను అనేది విజయ్ గారు అర్థశాస్త్రంలో పన్ను ఒక రిలేటివ్ టర్మ్. అది పన్నులు 2 రకాలు, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. ప్రత్యక్ష పన్నులు అంటే నాకు నెలకు 10 లక్షల ఆదాయం ఉన్నది కాబట్టి నేను ఇంట్లో కూర్చొని నా పని నేను చేసుకుంటుంటే కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మా గేట్కి వచ్చి, సార్ మీరు పన్ను కట్టాలి చూడండి అంటే, అరే నేను మీ దగ్గరే రాలేదండి, మీ దగ్గర వస్తలేదు, నా ఆదాయాలు నాకు ఉన్నాయి అంటే అట్లా కాదు. పరోక్ష పన్ను అంటే మీరు మార్కెట్లోకి వెళ్ళి ఏదైనా కొనకపోతే ఎవరు అడగరండి మిమ్మల్ని. మీరు కారు కొనకపోతే ఎవరు రారు మీ దగ్గరికి, మీరు స్కూటర్ కొనకపోతే ఎవరు రారు మీ దగ్గరికి, బట్టలు కొనకపోతే, మీరు గ్రాసరీ కొనకపోతే ఎవరు రారు. జిఎస్టీ ఉండదు. నేనేమంటున్నా అంటే తప్పించుకునేటువంటి పన్ను, తప్పనిసరి పన్ను, ఆదాయ పన్ను, సంపద పన్ను, అవి ఒక రకంగా. ఈ జిఎస్టీ అనేటువంటిది వినియోగదారుడు మార్కెట్లో కొన్నప్పుడు, ప్రజలు కొన్నప్పుడు, వివిధ వస్తువులను కొన్నప్పుడు వేసేటువంటి పన్నును మనము జిఎస్టీ అంటాము.
జిఎస్టీ రావడం వల్ల 2017 నుంచి మీరన్నట్టుగా అన్ని దేశంలో ఉండేటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉండేటువంటి పన్నుల విధానం కానివ్వండి, అది సమగ్రంగా లేకపోవడం కానివ్వండి, గందరగోళంగా ఉండడం వల్ల వాటన్నిటిని కలిపి జాతీయ స్థాయిలో ఒకే దేశము ఒకే పన్ను అనే కోణం లోపల ఇవాళ మోదీ గారు తీసుకున్నటువంటి చారిత్రక నిర్ణయం అని చెప్పి చెప్పక తప్పదు. దాంట్లో ఒక సుస్థిరమైన 8 సంవత్సరాలుగా సుస్థిరమైనటువంటి అభివృద్ధి జరిగింది. ఇవాళ మనం చెప్పాల్సిన అవసరం లేదు, పార్టీ పరంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ సంస్థల వల్ల భారతదేశం యొక్క మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 11వ స్థానంలో అంతర్జాతీయంగా అభివృద్ధిలో ఉన్నటువంటి దేశం వల్ల 5వ స్థానానికి 4వ స్థానానికి 3వ స్థానానికి ఎగుబాటు అయ్యేటువంటి పరిస్థితుల్లో ఉన్న విషయాలు మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. 2017కు వచ్చినప్పుడు ఇంట్రడ్యూస్ చేసినప్పటికీ సుమారుగా ఆనాడు జిఎస్టీ కింద అంటే పన్నుల కింద చెల్లించేటువంటి వాళ్ళని మనం లెక్క తీసుకున్నట్టయితే 66,50,000 మంది ఉన్నారు. ఇవాళ 2025కి వచ్చినప్పటికీ 1,51,00,000 పెరగడం జరిగినటువంటిది. ఇవాళ స్థూలంగా నేను చెప్తున్నటువంటిది ఏంటంటే జిఎస్టీ వల్ల వసూళ్లు 22 లక్షల కోట్ల పైన ఆదాయాలు వస్తున్నటువంటి సందర్భం, బ్రహ్మాండంగా అది పనిచేస్తున్నటువంటిది. ఇవాళ తగ్గించడానికి రాజకీయ కారణాలు అవసరం లేదు. దేశంలో ఒక సమగ్రమైనటువంటి అభివృద్ధి సూచిక కనపడ్డప్పుడు ప్రజలు పడుతున్నటువంటి కొన్ని ఇబ్బందులు ఏమైనా ఉన్నట్టయితే దాన్ని ముందుకు తీసుకుపోవాలా, కన్జంప్షన్ పెరగాలా, ఉత్పత్తి పెరగాల, ఆదాయాలు పెరగాల, ప్రజల జీవన ప్రమాణాలు పెరగాల అనేటువంటి కోణం లోపలనే ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉండని వల్ల ఇలా మేమున్నవి వాళ్ళ అధికారంలో, రేపు ఇంకో ప్రభుత్వం ఉండొచ్చు, నిర్ణయాలు చేయడం అనేటువంటిది సహజము. ఇది ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతున్నటువంటిది. రెండవది ఏంటంటే దీనివల్ల ఏం జరుగుతుంది, ఆదాయాలు కొంత ఇప్పుడు తులసిరెడ్డి గారు 3-4 అంశాలు చెప్పినారు. 3-4 అంశాలు లింక్ అనేటువంటిది నేను బ్రాడ్గా రెండింటికి మాత్రమే దీన్ని కుదిస్తాను. ఒకటి వినియోగదారుడు, ప్రభుత్వం, మధ్యన ఉత్పత్తిదారుడు, వస్తువులు సరఫరా చేస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ కూడా నేను అంతగా గమనించను. ఎందుకంటే ఆదాయాన్ని తగ్గించడం వల్ల, పన్ను తగ్గించడం వల్ల వినియోగదారుడికి ఉపయోగపడుతుంది. ఆదాయం ఎవరికి తగ్గుతుంది, ప్రభుత్వ వ్యవస్థలకు తగ్గుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వాలు కానీ తగ్గుతుంది. మధ్యన ఉండేటువంటి ఉత్పత్తిదారులు ఎవరైతే ఉంటారో ఈ వస్తువులను ఉత్పత్తి కంపెనీల నుంచి వినియోగదారుడికి సరఫరా చేసేటువంటి నేరుగా సరఫరా చేయొచ్చు, కొంతమంది మధ్యవర్తులు చేస్తున్నారు, హోల్సేల్, రీటైల్, అవన్నీ మనకు తెలుసు కదా విజయ్ గారు. దీంట్లో బెనిఫిట్ ఎవరికి అవుతుంది అంటే వినియోగదారుడికి బెనిఫిట్ అవుతుంది. నిన్న మోడీ గారు తీసుకున్నటువంటి చారిత్రక నిర్ణయం చెప్పినప్పుడు ఉత్పత్తిదారులు దాని మీద ధర పెంచే అవకాశం ఉంది కదా, గతంలో కొంత ధర తగ్గించి ఇచ్చింది, ఇప్పుడు పెంచవచ్చు కదా అని చెప్పి అంటున్నారు. ఆ రిస్క్ ఎప్పుడు ఉంటుంది విజయ్ గారు? ఉత్పత్తిదారుడు దేని ప్రకారంగా ధర నిర్ణయిస్తున్నాడు? ఉత్పత్తి కారకాలు, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, కాస్ట్ ఆఫ్ మెటీరియల్, కాస్ట్ ఆఫ్ లేబర్, కాస్ట్ ఆఫ్ ఫైనాన్స్, ఇవన్నీ కలిపితే ఒక యూనిట్కి ఒక సబ్బును తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి నిర్ణయిస్తాడు. ఏ ఉత్పత్తిదారుడు కూడా ఇవాళ పోటీ ప్రపంచం, అమెరికా నుంచి వస్తున్నాయి వస్తువులు, చైనా నుంచి వస్తున్నాయి, ఆస్ట్రేలియా నుంచి వస్తున్నాయి, మన వస్తువులు వెళ్తున్నాయి. కాబట్టి ఇంతకుముందు మీరు అన్నట్టుగా ఏంటంటే అది ఒక భయం ఉండేది. ఇవాళ ఎక్కడ ధర తక్కువగా ఉంటే, ఎక్కువ ధర వచ్చేటట్టుంటే ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ అనేది జరుగుతున్న మాట వాస్తవం. సరే, వాళ్ళు వదిలేయండి, అమెరికాకు మనకు వస్తున్నటువంటి గొడవలు, సుంకాలు, విధింపులు పక్కకు పెట్టండి, తాత్కాలికమైనటువంటి అంశాలు. కానీ వినియోగదారుడు ఏమనుకుంటున్నాడు, ప్రపంచంలో ఏ వస్తువైనా నాకు అతి తక్కువ ధరకు వచ్చినట్టయితే నేను కొనుక్కుంటాను, నేను అనుభవిస్తాను అంటున్నాడు. ఆ ఫెసిలిటీ వాళ్ళు వచ్చింది, ఒకప్పుడు లేదు. 50 సంవత్సరాల క్రితం ఎగుమతులు దిగుమతుల మీద నిషేధాలు ఉన్నాయి, ఫలానా వస్తువు దిగుమతి చేసుకోవడానికి వీల్లేదు, ఎగుమతి చేయడానికి వీల్లేదు. కానీ వాళ్ళ ట్రేడ్ లిబరలైజ్ అయింది, అది మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం. లిబరలైజేషన్ దాంట్లో మన్మోహన్ సింగ్ గారు కాలంలో, పివి నరసింహ గారి కాలంలో జరిగినటువంటి పరిస్థితి మనం దృష్టిలో పెట్టుకోవాలి. దీని రాజకీయాల గురించి మాట్లాడతలేను. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఎల్పిజి అంటాం దాన్ని మనం. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఇది జరిగిన మాట వాస్తవం. దాంట్లో కొన్ని సంస్కరణలు మోదీ గారు తీసుకొచ్చినటువంటి మాట వాస్తవము. అది దేశ అభివృద్ధికి, ఫారిన్ ఎక్స్చేంజ్కి ఉపయోగపడుతుంది. రెండవది ఏంటంటే వస్తువుల ఉత్పత్తికి వచ్చేటప్పటికి పెరుగుతాయి, వినియోగం పెరుగుతుంది. వినియోగం పెరిగినప్పుడు ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి పెరిగినప్పుడు వ్యాపార చట్టాలు ఏవైతే ఉన్నాయో, ట్రేడ్, కమ్యూనికేషన్, ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ పెరుగుతాయి. దీనివల్ల ఉపాధి లభిస్తుంది. ట్రాన్స్పోర్ట్ అంటే గుర్తుకొచ్చింది, ఇంతకు ముందు కూడా మనం మాట్లాడాము, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తే రవాణా ఛార్జీలు మరింత తగ్గే అవకాశం ఉంటుంది కదా, దీన్ని కూడా జీఎస్టీ పరిధిలోకి ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు బీజేపీ నాయకులు, చెప్పండి మీరు. దీనికి కారణము అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, బీజేపీ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా దీనికి ఒప్పుకోవడం లేదండి. వచ్చినటువంటి మాట చాలా సందర్భాల్లో మీరు చూస్తుంటారు. కేంద్ర మంత్రులు, ఇంధన శాఖ, పెట్రోలియం మంత్రులు గత 2-3 సంవత్సరాల లోపల నేను చూసినంత వరకు ఒక 4-5 సందర్భాల లోపల ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు మేము జీఎస్టీ కిందకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక అంగీకారం కుదరడం లేదు అనేటువంటిది వచ్చింది. అంటే ఏ ప్రభుత్వాలు ఉండొచ్చు. ఇవాళ మేము 20 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండేది, మాకు ఇబ్బంది ఉండొచ్చు. లేకపోతే 3-4-7 రాష్ట్రాల లోపల భారతీయ జనతా పార్టీ కాని రాష్ట్రాలు, ఇండి గ్రూప్కి సంబంధించిన రాష్ట్రాలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి విజయ్ గారు, పన్ను విధించడము నేరమని, పన్ను విధించడం అనేటువంటిది, పన్ను వసూలు చేయడం అనేటువంటిది ప్రభుత్వ వ్యతిరేక చర్య అని అనుకుంటే మాత్రం పొరపాటు. పన్ను అంటే ఆదాయం అంటే ఉత్పత్తి అంటే ప్రభుత్వ సంస్కరణలు. మామూలుగా ఇప్పుడు నేనున్నాను,
నిన్న ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసిన, నాకు 1,20,000 పన్ను వచ్చింది, ఐఎమ్ హ్యాపీ. దానివల్ల ఏం జరుగుతుంది, వ్యక్తులు ఎవరికైతే అవసరమో వాళ్ళకి కావాల్సినటువంటి రైట్. వెంకటరెడ్డి గారు సార్, రైట్, ఆయన ఏదో డిస్టర్బెన్స్ వచ్చినట్టుంది. మనతో పాటు ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు ఎకనామిస్ట్ అండ్ విశ్లేషకులు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, మీరు ఎలా చూస్తారు కేంద్రం జీఎస్టీలో సంస్కరణలను? మీరు ఎలా చూస్తారు? ఇది మధ్యతరగతికి ఉపయోగమని చెప్తున్నారు, రాబోయే రోజుల్లో వినియోగదారుడికి బాగా లాభాలు కలుగుతున్నాయని చెప్తున్నారు, ఎలా చూస్తారు? అసలు ఆర్థిక వ్యవస్థ పునాదే రాంగ్. ఏది ఎలా చూస్తాం మాట దేవుడికి. కానీ ఆర్థిక వ్యవస్థ అంటే నాకు తెలిసిన పరిజ్ఞానంతో చెప్పాలంటే భారతదేశం ఒక ఆర్థిక వ్యవస్థ నెలకొల్పలేదు. భారతదేశానికి ఒక ఆర్థిక వ్యవస్థ లేదు. 1947లో జవహర్లాల్ నెహ్రూ గారి ముందు ఆ సిచ్యువేషన్, ఆయన క్యాపిటలిస్టిక్ ఎకానమీ, సోషలిస్టిక్ ఎకానమీ మధ్యలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఎంచుకోవడం అనేది అది సమయం అంటే వక్త్ చెప్తుందంటారు, సమయం చెప్తుందంటారు. ఆ సమయం ఆసన్నం అయింది. అది మనకి కరెక్ట్ కాదని 70 ఏళ్ళు పట్టింది. ఆ గేర్లు ఎప్పుడో మార్చేయాలి. ఆ గేర్లు ఎప్పుడంటే కనీసం ఒక 25-30 ఏళ్ళ తర్వాత అగ్రికల్చరల్ పాలసీ డిజాస్టర్. అగ్రికల్చరల్ పాలసీ ఆఫ్ దిస్ నేషన్ ఈజ్ ఎ డిజాస్టర్. ఎందుకంటే అగ్రికల్చరల్ పాలసీ అనేది ఫార్మేషన్ అనేది ఎలా జరిగిందంటే, నష్టం వస్తే దేశానికి, లాభం వస్తే రైతుకి అనే ఒక పదంతో జరిగింది. కానీ దానికి విపరీతంగా రివర్స్ లో ఇంప్లిమెంట్ అయింది. నష్టం వస్తే రైతు చెట్టుకు ఊరేసుకుంటాడు, లాభం వస్తే బ్యాంకులు పెద్ద పెద్ద బడాబాబులకి అప్పుల రూపంలో వాళ్ళు మాఫీ చేస్తారు. భారతదేశానికి నేను చాలా స్పష్టం, ఒక ఎమినెంట్ ఎకనమిస్ట్ గా చెప్పేది ఏంటంటే, నేను చదువుకున్న మూలాన్ని ఆర్థిక శాస్త్రి గారు మీరు కొంచెం బ్యాక్ ఉండి మాట్లాడరా, ఎందుకు మీ హెడ్ కట్ అవుతుంది. పోలేండి, మమ్మల్ని కట్ చేయండి, నష్టమే లేదు. రైట్ సార్, చెప్పండి. ఇప్పుడు బాగానే ఉందా? ఓకే 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 అండి. ఓకే కరెంట్. సో ఆర్థిక వ్యవస్థ అనే బదులు మీకు చాలా క్లుప్తంగా చెప్పాలంటే పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ కరెక్ట్ గా ఒక 10 ఏళ్ల పాటు వాళ్ళు కొంత దీన్ని గాడిలో పెట్టాలనే ఉద్దేశం. అంటే గాడిలో అంటే ఆర్థిక వ్యవస్థ గాడిలో పెట్టడం వాళ్ళ కూడా కాలేకపోయింది. గాడిలో పెట్టకుండా ఏం చేశారంటే ఆ రూపీ కన్వర్టబిలిటీని ఇంట్రడక్షన్ చేయడం ద్వారా అక్కడి నుంచి 3 రంగాలు లిఫ్ట్ అవ్వడానికి ప్రయత్నించావు. ఏంటంటే ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్. ఈ 3 రంగాలు లిఫ్ట్ అయినాయి. ఆ లిఫ్ట్ అవ్వడం వల్ల ఏమైందంటే మనకి మన ప్రజల యొక్క తెలివితేటల మీద ఆధారపడి కొన్ని, ప్రత్యేకంగా ఈ కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, ఈ రాష్ట్రాల వాళ్ళు ఎక్కువ ఐటీ రంగాన్ని ఇచ్చేసుకోవడం, తద్వారా ఫార్మాని, అంటే దానంతా అది డెవలప్ అయిన రంగం. అది ఇప్పుడు మీ కోస్తా జిల్లాల్లో ఏ రకంగా అయితే ఎక్కువ చేపలు, రొయ్యలు, వాళ్ళంతా వాళ్ళు ఏం ప్రభుత్వాలు చేసేది ఏమి ఉండదు, అది చేత కాదు కూడా. వాళ్ళకి ప్రభుత్వాలకి పెద్ద చేత వచ్చిందంటే నేనే నమ్మను. అది వాళ్ళకేం పెద్ద చదువుకున్న ప్రభుత్వాలు కాదు, ప్రభుత్వం చదువుకున్న వాళ్ళు కూడా కాదు. సో నేను చెప్పేది ఏంటంటే జిఎస్టి అనేది ఈ భారతదేశానికి అవసరం లేదు. జిఎస్టి భారతదేశానికి అవసరమైంది కాదు. ఒక ఆర్థిక వ్యవస్థగా చూడాలనుకుంటే జిఎస్టి, ఎందుకంటే కొన్ని మన మధ్య రాష్ట్రాల మధ్య అసమతౌల్యం చాలా ఎక్కువ. ఏ దేశానికైతే సప్లై చైన్ మేనేజ్మెంట్ ఆన్సర్ ఇస్తూ ఉంటుందో దాని దగ్గర సొల్యూషన్ ఉండదు. మనకి 10 పైసలు, 15 పైసలు, 20 పైసలు అమ్మే పైనాపిల్ హైదరాబాద్ వచ్చేటప్పటికి 30 రూపాయలు, 40 రూపాయలు అయిపోతుంది. నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో మీకు 10 పైసలు, 15 పైసలు, అంతకంటే ఎక్కువ ఉండదు. అక్కడ వాడు కొనేసి ఆ రోడ్డు పక్కన 10,000, 15,000 పెడతాడు. 15,000 అలా పెడితే ట్రక్ నుంచి తీసుకొస్తారు వాళ్ళు. 500, 6,000, 1,000 రూపాయలు ఎంతో ఇచ్చి పట్టుకొచ్చేస్తారు వాళ్ళు. అంటే ఏంటి, సప్లై చైన్ మేనేజ్మెంట్ సొల్యూషన్ లేదు. ఇంటిగ్రేటెడ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది అగ్రికల్చరల్ రిఫార్మ్స్ తో ఆధారపడి ఉంటుంది.
కోస్టల్ అగ్రికల్చరల్ రిఫార్మ్స్ వేరు. ఎందుకంటే 7,700 కోట్లు, 5,700 కిలోమీటర్ల కోస్ట్ ఉంది, 2,300 కిలోమీటర్ల ఐలాండ్ కోస్ట్ ఉంది, 1,236 ఐలాండ్స్ ఉన్నాయి. ఈ కోస్టల్ అగ్రికల్చరల్ రిఫార్మ్స్ అంటే మనకి దిక్కుమాలి ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ గారు అలహాబాద్ లో పుట్టడం వల్ల మనకేంటంటే ఆయనకి పెద్దగా ఆ కోస్ట్ మీద అవగాహన లేకపోయింది. దాని మూలన ఏంటంటే ఈ భారతదేశం కోస్టల్ అగ్రికల్చరల్ ఎకానమీ, బ్లూ ఓషన్ ఎకానమీ, ఆ బ్లూ ఓషన్ ఎకానమీ మీద ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు దృష్టి పెట్టాడు. ఫైనల్ గా ఇప్పుడు ఆ అండమాన్ నికోబార్ దగ్గర మనం ఆ నికోబార్ని మెయిన్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా మీరు పెద్ద పెద్ద మనం ఏదో పెద్ద నేనంతా ఒప్పుకోలేండి, నా 70 ఏళ్ళు అయిపోయింది, 75 ఏళ్ళు. అది ఏమైందంటే ఇప్పటికి కూడా 65% ఇంపోర్ట్స్ ల్యాండింగ్ ఇన్ సింగపూర్లో ల్యాండ్ అయితే అక్కడి నుంచి తెచ్చుకుంటాం. పెద్ద పెద్ద షిప్పులు మన భారతదేశానికి ఏం రావు. మన భారతదేశంలో షిప్పులకి అయ్యే బిజినెస్ మహా అయితే అటు హౌరా నుంచి కింద కాక ఈస్ట్ కోస్ట్ లో జరిగే షిప్పుల బిజినెస్ ఎంత అనుకుంటారు? 15-20%. దిక్కుమాలిన ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అసలు షిప్పింగ్ అనేది ప్రైవేటైజ్ చేయకూడదు. ఆ దిక్కుమాలిని కూడా తెలియదు వాళ్ళకి. పాలసీలో చదువుకొని తనం పూర్తిగా దేశం కనబడిపోతుంది. జిఎస్టీ తగ్గించాం, ట్యాక్సులు తగ్గితే ధరలు తగ్గుతాయి. అంటే మార్జినల్ కాస్టింగ్ దేనికి? అది ట్యాక్సులు తగ్గితే ఇది మీరు జిఎస్టీ అసలు ఏంటి? అసలు ప్రజలు ఏ రకంగా ఆలోచిస్తున్నారు మీరు? ఏ రకంగా జిఎస్టీ ఇప్పుడు రేపు పొద్దున్న జిఎస్టీ ఇంప్లిమెంట్ చేద్దాం, దేంట్లో తగ్గే ఒకసారి చెప్పండి. అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది సప్లై డిమాండ్ ఈక్వేషన్స్ అనేవి ఉంటాయని తెలుసా? డిమాండ్ పెరిగిపోతుంది, సప్లై తగ్గిపోతుంది, సప్లై తగ్గించేస్తారు, డిమాండ్ పెరిగిపోతుంది. 100 రూపాయలు ఉన్నది 150 రూపాయలు అయిపోతుంది. ఇతరులు అదే జరిగింది. మీరు ఎకనామిక్స్ మీద అర్థశాస్త్రం వేరు, రాజనీతి శాస్త్రం వేరు. ఏ శాస్త్రం పడిపోయినైనా లేపేచ్చు, కానీ అర్థశాస్త్రం పడిపోతే భగవంతుడు కూడా లేపలేడు. భగవంతుడి చేతిలో కూడా అర్థశాస్త్రం ఉండదు. రాజనీతి శాస్త్రాన్ని అర్థశాస్త్రంతో ముడిపెట్టకండి. అర్థశాస్త్రం 3 శాస్త్రాలండి: ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఎకనామిక్స్. ఈ 3 శాస్త్రాలు చదువుకుంటే కానీ మాట్లాడకూడదు. ఈ 3 మీద పూర్తి అవగాహన. ఏంటంటే అర్థశాస్త్రం అనేది దేశానికి ఆయిపట్టు. అర్థశాస్త్రం దగ్గర తేడా వస్తే శ్రీలంక, మనం చాలా దేశాలు చూసాం, ఒకటండి 100 దేశాలు చూసాం, అన్ని కిందకి పోతాయి. అధ్యక్షులు రాత్రి హెలికాప్టర్లో పారిపోతారు, ఏం చేయాలో తెలియదు. అలాంటి పరిస్థితి తెచ్చుకోకూడదు. ఏదో చేసాం, ప్రజలకు మేలు చేస్తే ప్రజలకు కనబడిపోతుంది. ప్రజలకు మీరు మేలు చేశారని మీరు అనుకుంటే కొనుగోలు శక్తి, ప్రజల దగ్గర ఉండేది కొనుగోలు శక్తి. ఆ కొనుగోలు శక్తి వినియోగం ఎలా చేస్తున్నారు? కొనుగోలు శక్తి పాలసీ మేకింగ్ ద్వారా ఏ రకంగా మనం దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాం? యూరియా షార్టేజ్ అంటాడు, ఓ రోజు ఎలక్ట్రిసిటీ ఎంత కొన్నామండి? 35 రూపాయలు సిమెంట్ బస్తా. నేను చెప్తున్నాను, ఈరోజు రాసి ఇచ్చేస్తాను. నేను 1000 రూపాయలు స్టాంప్ పేపర్ మీద రాసి ఇచ్చేస్తాను. 30 రూపాయల కంటే సిమెంట్ బస్తా ఈ దేశంలో అమ్మడం క్రైమ్. న్యాచురల్ రిసోర్సెస్ పూర్తిగా ఉండి 35 రూపాయలు సిమెంట్ బస్తా తయారవుతుంది. నేను చేసి చూపిస్తాను, మీకు దమ్ము సత్తా ఉంటుంది. మీరు ఎంతగా అమ్ముతున్నారు? యూనిఫైడ్ వెజిటబుల్ కమాండ్ స్ట్రక్చర్ అంటారు. యూనిఫైడ్ వెజిటబుల్ కమాండ్ స్ట్రక్చర్ ఎందుకు ఎస్టాబ్లిష్ చేయలేకపోయాం? సిడబ్ల్యూసి, సెంట్రల్ వేర్ హౌసింగ్ స్కీమ్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఈ బోత్ ఆర్ అబ్సల్యూట్. ఈ బేసిస్ ఏంటి? 50 కోట్ల మంది జనాభాతో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇవి. 50 కోట్ల మంది జనాభా. 1947లో మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ 4వ స్థానం ప్రపంచంలో. 1947-48లో మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ 4వ స్థానం. తర్వాత పడిపోయి చూసి ఇప్పుడు మళ్ళీ 4వ స్థానం దగ్గరికి వచ్చింది. సిగ్గు శరం ఏమైనా ఉంటాయండి మనకి? అవేం లేవు కదా. ప్రజల ఆస్తుల కోట్ల రూపాయల మొత్తం హైదరాబాద్ నగరం అమ్మితే ఎంత వస్తుందో తెలుసా మీకు? 800 లక్షల కోట్లు. అంటే వాళ్ళ వాల్యూ ప్రకారం, ఎవరు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాల్యూ ప్రకారం ఏదో 800 లక్షల కోట్లు మొత్తం ఏషియా ఖండానికి కొనిచ్చి కదా మనం. అంటే ఏంటి? మన రూపాయి యొక్క కరెన్సీ వినిమయం, ద్రవ్యోల్బణం.
కరెన్సీ విలువ ఏ రకంగా మనం దాన్ని ఇచ్చేస్తున్నాం, ఆ కరెన్సీ విలువతో ఎందుకు ఆటలాడుకుంటున్నాం? మన ప్రజలు ఎంతో కష్టపడే ప్రజలు కదా, వాళ్ళ కొనుగోలు శక్తిని మనం సస్టైనింగ్ చేయాలన్న ఇదిలో ఉండాలి. పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద మీరు పెట్రోలియం ప్రొడక్ట్స్ 66 మనకి స్పెషల్ డిస్కౌంట్ ఇచ్చారు. మనం అంతా ఇప్పుడు లాస్ట్ కరోనా నుంచి మీరు ఇప్పుడు కొంటున్న రష్యా నుంచి కొంటున్నాం కదా. రష్యా నుంచి కొంటున్నట్లు 27% బడ్జెట్ అలకేట్ చేస్తే ఓన్లీ 15% వాడుతున్నాం. 12% సర్ప్లస్. ఆ 12% సర్ప్లస్ క్యాపిటల్ ఫండ్గా వాడుకుని మీరు మొత్తం దేశం అంతా రోడ్లు కడుతున్నారు. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడుతున్నారు, బాగానే ఉంది. కానీ ఏంటిది ప్రజలకేంటి? ఏదైనా ప్రపోజిషన్స్ ఇవన్నీ ఒకదానికొకటి ఇంటిగ్రేటెడ్ సప్లై చైన్ అనేది ఈ భారతదేశానికి ఒక హారం. ఆ హారం 75 ఏళ్ళైనా మనం చేసుకోలేకపోతే ఏదో కొంతగా గుడ్లు మాటే గుడ్లు మెల్ల అన్నట్టు కొంతవరకు అయింది. ఇంకా అవ్వాల్సింది చాలా ఉంది. మ్మ్. ఇటీవల అయిపోతుందంటే నేను మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నాను, జిఎస్టి అంటే అది కాదు. భారతదేశానికి వ్యయ అంశం వేరు, ఆదాయం అంశం వేరు, రాబడి అంశం వేరు. ఈ భారతదేశం ఆదాయం అంశం మీద నడపాలి కానీ రాబడి అంశం Right. మీద కాదు. రాబడి అంశం మీద నడుస్తుందంటే చేతకాని లీడర్షిప్ వల్ల నడుస్తుంది. మ్మ్. రాబడి అంశం మీద నడుస్తుందంటే చేతకాని లేబర్. మీకు వ్యయ అంశాన్ని పరిగణించండి. రూపాయి ఖర్చుని మీరు 10 రూపాయలు బడ్జెట్ చేస్తారా? పోలవరం 5,000, 6,000 కోట్లు, 8,000 కోట్ల రూపాయలు. తులసిరెడ్డి గారు ఉన్నాడు పెద్ద ఆయన, అక్కడ అడగండి. 8,000 కోట్లతో మొదలు పెట్టాం మనం. 8,000 కోట్లు, 9,000 కోట్లని మొదలెట్టాం. ఈరోజు 1,20,000 కోట్లు. నిన్న సీఈఓ అంటున్నాడు, శాస్త్రి గారు మీరు చెప్పింది కరెక్ట్, 1,00,000 కోట్లు దాటిపోయింది. మ్మ్. కట్టలేము మనం కట్టలేము. ఎవరినైనా చెప్పమని ఎందుకు మాకు ఇంతమంది ముఖ్యమంత్రి ఉన్నారు, రాత్రి ఫోన్ చేసి అమెరికాలో ఉన్న వాళ్ళందరూ ఢిల్లీ వచ్చి ఇండియా వచ్చామని అడగ ధైర్యంగా చెప్పమని మేమున్నాం, ఉద్యోగాలు ఇస్తాం. ఏం పీకుతారు? 54 లక్షల మంది మన భారతదేశ జనాభా అక్కడ ఉంది. వాళ్ళ మొత్తం $2.6 ట్రిలియన్ వాల్యూ. వర్త్ అండ్ వాల్యూ అంటారు. విలువ, వర్త్ అంటే విలువ, అంచనా విలువ. అంచనా విలువ ఎంత మనకు తెలియదు. మ్మ్. అందరూ ఎలా వదిలేసి చేస్తారు? రైట్. ఈ దేశం మీద ఇప్పుడు మీరు చేసేది ఎలా ఉంటుంది? జిఎస్టీ చెప్పేసాం, జిఎస్టీ తగ్గించాం, అలా వద్దు. క్రిటిసైజ్ చేయాలి. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ మీద చాలా స్పష్టమైన నీతితో మాట్లాడాలి. రాజకీయ శాస్త్రం వేరు. నరేంద్ర మోడీ గారు బ్రహ్మాండంగా పరిపాలిస్తాడు అంటారు, అది ఒప్పుకుంటాం. కానీ అర్థశాస్త్రం మీద అవగాహన చేయాలి, చేసి చేరాల్సిన పరిస్థితి ఇది. రైట్. ఇది పరిస్థితి ఇది. ఎందుకంటే జిఎస్టీ మేము ఇది పెడతామండి, పెట్రోలియం రేటు కొన్ని ముఖ్యమంత్రులు ఒప్పుకోవట్లేదు. వాళ్ళు ఎవరు ఒప్పుకోవడానికి? ఎవడబ్బా సొమ్మని, ఎవడు బాబు సొమ్మని, ఎవడు పార్టీలు సొమ్మని. ఈ పార్టీల్లో ఉన్న డబ్బు అంతా ఎవరిది? అది ఇలా తీసుకొచ్చారా? ఇళ్లలో తీసుకొచ్చారా? కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఏంటి? ఎవరైనా తీసుకొచ్చారా? ఎవడి సొమ్ము ఎవరిది తీసుకురాలా? మ్మ్. ఆర్థిక వ్యవస్థ ఒకటి చెప్తున్నాను, ఆర్థిక వ్యవస్థ కనుక అటు ఇటు అయిపోయిందంటే దాన్ని తిరిగి ట్రాక్ లో తీసుకురావడం ఎవరి వల్ల కాదు. రైట్. అమెరికాలో జరుగుతుంది ఏంటనుకున్నారు? మ్మ్. 33 ట్రిలియన్ డెప్ట్ ఎకానమీ అది అయిపోయింది. డెప్ట్ ఎకానమీగా కన్వర్ట్ అయిపోయింది. మ్మ్. ట్రంప్ వెళ్ళకిల్లా ఈ ప్రయత్నం చేసినా అది డెప్ట్ ఎకానమీని సరిచేయలేడు. ఎందుకంటే వాళ్ళ కాస్ట్ ఆఫ్ డెప్ట్ $2.8 ట్రిలియన్ ఖర్చు పెట్టాలి, వాళ్ళు వడ్డీ కట్టాలి. అది మిలియన్ పరిస్థితి దౌర్భాగ్యం తీసుకొచ్చాడు. అందుకే మనందరం మీద పడిపోతున్నాడు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఏమని ఆలోచిస్తున్నాం. ప్రతి మీకు ఒకటే చెప్తున్నానంటే, ఈ స్టేట్ గవర్నమెంట్లు అందరూ కలిపి మీరు ఓన్లీ ఆర్థిక శాస్త్రవేత్తల్ని, ఆర్థికవేత్తల్ని మీరు ఫైనాన్స్ మినిస్టర్లుగా పెట్టుకోండి. భారతదేశానికి ఫైనాన్స్ మినిస్టర్లుగా మీరు ఆర్థికవేత్తల్ని పెట్టుకోండి. ఇవాళ కాదే రేపు జరిగేది అది. ప్రమాణ స్వీకారం చేయరండి. వచ్చే 5-10 ఏళ్ల తర్వాత మీకు ఎవరు ప్రైమ్ మినిస్టర్గా, చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసే దౌర్భాగ్య ఆ స్థితి ఉండదు. రైట్ సార్. ఆ స్థితికి మీరు ఈరోజు రాసి పెట్టుకోండి. మీరు మ్మ్. ఏంటంటే భయం, ఏంటంటే ఎటువంటి వెల్ఫేర్ అనే దాన్ని మార్చేశారు. వెల్ఫేర్ మార్చేశారు. డెవలప్మెంట్ అండ్ అప్లిఫ్ట్మెంట్, అభివృద్ధి, చేయుత అనే 2 పదాలు. ఆ పదాలు మార్చేసాం. ఆ చేయుతని అలా తీసుకెళ్ళిపోయాం తెలుసా? విపరీతమైన ధోరణి. 11,40,000 కోట్ల రూపాయలు అప్ప, 20,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టడమా, 5,000, 6,000 కోట్ల రూపాయలు జీతాల, 4,000 కోట్ల రూపాయలు పెన్షన్ల, 35,000 కోట్ల రూపాయలు. ఇది మీకు మీరు లెక్క రమ్మితే కానీ మీ రాష్ట్రం నడవదు. శాస్త్రి గారు. పెట్రోల్ రాష్ట్రం నడవదు. రైట్. రైట్. ఓకే.
తులసిరెడ్డి గారు, ముఖ్యంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థే సరిగా లేదు, జీఎస్టీ తగ్గించినా పెద్దగా ఉపయోగం ఉండే అవకాశం కనిపించట్లేదు. ముఖ్యంగా డిమాండ్ సప్లై సూత్రాన్ని అనుసరించి అయితే సప్లై తగ్గిస్తే డిమాండ్ పెరుగుతుంది. ఆ లెక్కను చూసుకుంటే జీఎస్టీ తగ్గించినా కానీ ధరలు తగ్గే అవకాశం లేదు, సామాన్యులకి మేలు జరిగే అవకాశం లేదని శాస్త్రి గారు అంటున్నారు. ఓవరాల్ ఆర్థిక వ్యవస్థ ఇంకా సెపరేట్. ఇంతకుముందు మీరు కూడా చెప్పారు, ఉత్పత్తిదారుల గురించి కూడా చెప్పారు. చెప్పినప్పుడు సేమ్ అది ఇంచుమించుగా సింక్ అవుతుంది. అది పెద్ద సబ్జెక్ట్. ప్రస్తుతానికి మనం ఈ యొక్క జిఎస్టి 4 స్లాబ్స్ నుండి 2 స్లాబ్ కు తీసుకొచ్చిన వల్ల జరిగే పరిణామాల గురించి మనము ఒక స్పెసిఫిక్ అంశం గురించి మాట్లాడినప్పుడు జరిగిపోయే పరిణామాలు అంటే ఇవి: 1 వినియోగదారుడు, 2 వ్యాపారస్తులు, 3 ఉత్పత్తిదారుడు, 4 రాష్ట్ర ప్రభుత్వము, 5 కేంద్ర ప్రభుత్వము. తర్వాత ఇక్కడ నాకు తెలిసి 22 వరకు ఇది ఒక అనిశ్చిత పరిస్థితి, ఇది ఒక సమస్య. యాక్చువల్ గా అది 5 నుండి 22 వరకు 15 రోజులు వచ్చేసి ఎవరు కొనాలనుకునే వాడికి కొనడు. కాబట్టి మొత్తం వ్యాపారం స్తంభించిపోతుంది. ఈ మంత్ లో వచ్చేసి జిఎస్టి గణనీయంగా తగ్గిపోతుంది. వచ్చేసి ఏది ధరలు జిఎస్టి 2 స్లాబ్స్ రాకున్నా కానీ ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో జిఎస్టి వసూళ్లు కేంద్రానికి కానీ రాష్ట్రానికి గణనీయంగా తగ్గుతాయి. ఇది ఇమ్మీడియట్ గా వచ్చేసి రాష్ట్రాల యొక్క అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఇమ్మీడియట్ గా పడుతుంది. రెండవ వచ్చేసి నెక్స్ట్ 22 తర్వాత మెయిన్ గా పర్యాటక రంగం కొంత పుంజుకునే అవకాశం ఉంటుంది. ఆక్వా రంగము, మిగతా గృహోపకరణాలు కొనడము, అవి ఉత్పత్తి చేసే ఆ పరిశ్రమలు వచ్చేసి వాటికి యాక్టివిటీ పెరగడము జరుగుతుంది. కానీ రాష్ట్రాలు మాత్రము ఇమ్మీడియట్ గా ప్రస్తుతం అన్ని సంక్షేమ కార్యక్రమాలు పోటీలు పడి చేస్తున్నాయి. గత ప్రభుత్వాలతో పోటీలు పడి, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో పోటీలు పడి చేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు దాదాపు 10 to 15% వాళ్ళ మంత్లీ ఆదాయంలో తగ్గితే చేపపిల్ల నీళ్ళల్లో ఉంటే బయటపడినట్టు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా మటుకు రాష్ట్ర ప్రభుత్వాలు గిలిగిలిగిలిగి కొట్టుకుంటాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాల పరిస్థితి ఆ విధంగా అవుతుంది. తర్వాత సరే ఏది ఏమైనా పన్నులు అనేది ఇంతకుముందు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రూపాయి రాకనే తప్పదు. రూపాయి రాక ఏ విధంగా అనేది పన్నుల రూపంలో ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు ఏదైనా సరే తుమ్మెద ఏ విధంగా పుష్పాన్ని ఉంటే పుష్పానికి నష్టం జరగకుండా మకరందాన్ని గోలి పరపరాగ సంపర్కం ద్వారా విశ్వవ్యాప్తికి తోడ్పడుతుందో ఆ విధంగా వచ్చేసి ఈవెన్ మన పురాణాల్లో కూడా వచ్చేసి చాణక్య నీతి కానీ పురాణాల్లో కానీ ఆ పన్నులు అనేది వినియోగదారుడికి ఉపయోగపడేట్టుగా ఉండాలా. వినియోగదారుని మనం ఇబ్బంది పెట్టి తీసుకోవడం కాకుండా తొమ్మిదే విధంగా మకరందాన్ని పుష్పానికి ఇబ్బంది కలగకుండా మకరందం తీసుకొని తద్వారా మళ్ళీ పరపరాగ సంపర్కం ఆ పుప్పొడి ద్వారా ఆ విధంగా సాగాల. ముఖ్యంగా ఇంతకు ముందు శాస్త్రి గారు చెప్పినట్టు వినియోగదారులకి కొనుగోలు శక్తి పెరగాలి. అవును, రెండు ఉన్నాయి. కొనుగోలు శక్తి పెరిగి కన్సంప్షన్ పెరిగి అదే ఒకటి. రెండవది వచ్చేసి వినియోగదారు దగ్గర ఇప్పుడు నా దగ్గర ఉంది, నా మనస్తత్వం వచ్చేసి నాకు మిగిలితే నేను వచ్చేసి కొంత పొదుపుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా. నేను కన్సంప్షన్ కంటే పొదుపుకి వచ్చేసి రేపు భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో అనే కన్సంప్షన్ పొదుపుకి ఇచ్చేవాడు కొందరు ఉంటాడు. ఆ బ్యాంక్ సేవింగో ఇంకోటో కన్సంప్షన్ వచ్చేసి ఇంతవరకు ఒక రకము పండ్లు తినేవాడిని 2 రకాల పండ్లు తింటా. అన్నం తిన్న తర్వాత ఒక రకమే పండు, ఏదో మ్యాంగోనో లేకుంటే యాపిల్ ఇంకోటి వాడేవాని. రేపు కన్జంప్షన్ వచ్చేసి 2 రకాలు 3 రకాలు వాడతాయి. ఇది కన్జంప్షన్. కాబట్టి పొదుపుకు పోతారా కన్జంప్షన్ కు పోతారా? కన్జంప్షన్ కు పోతే సరే మళ్ళా కొనుగోలు శక్తి పెరుగుతుంది, అది మళ్ళా సర్క్యులేషన్ అవుతుంది, అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం రావడం అనేది అదొకటి. పొదుపు పెరిగినప్పుడు ఆ పొదుపు ఇంట్లోనే పెట్టుకోడు, బ్యాంకుల్లో పెడతాడు. బ్యాంకుల్లో పెట్టినప్పుడు మళ్ళా బ్యాంకులకు వచ్చేసి అది అగైన్ మళ్ళా ప్రభుత్వం చేతిలో ఉంటుంది. కాబట్టి దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టేయడానికి ఉంటుంది. ఏదైనా సరే అటు పొదుపు కానీ కన్జంప్షన్ కానీ ఫైనల్ గా సోమరితనం అనేది రాకూడదు. అది పొదుపు ఉండేవానికైనా సరే కన్జంప్షన్ ఉండేవానికైనా సరే సోమరితనం రాకుండా ప్రభుత్వ పథకాలు ఉండాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు. నువ్వు సోమరితనం వచ్చిందనుకోండి మొత్తం వచ్చేసి జిఎస్టీ తగ్గించినా ఉపయోగంలా, తర్వాత వానికి ఏం చేసినా అది సోమరితనం రాకుండా చూసుకోవాలి సమాజంలో. ఇది అన్నిటికంటే ముఖ్యమైనది. రైట్. వెంకటరెడ్డి గారు, ముఖ్యంగా కొత్త జిఎస్టీ రేట్ల తగ్గింపు కారణంగా దేశీయ వినియోగం పెరుగుతుందంటున్నారు. అలాగే ట్రంప్ టారిఫ్లతో ఎగుమతిదారులు ఇప్పుడు ఆందోళన నేపథ్యంలో కూడా ఇది మరోవైపు దేశీయ వినియోగం పెరుగుతుంది అని చెప్తున్నారు. దీనివల్ల ప్రభుత్వాలు కొంచెం రిస్క్ చేస్తున్నాయని అనుకోవచ్చా? ఇప్పుడు ఒకటే విజయ్ గారు,
ఇప్పుడు మార్కెట్లో మనం అంత పెద్ద చర్చ, ఇప్పుడు శాస్త్రి గారు పెట్టినటువంటి చర్చ అది ఒక బృహత్తరమైనటువంటిది, సమగ్రమైనటువంటిది. దాంట్లోకి వెళ్తే ఇప్పుడు ఈ టాపిక్ ను మనం పూర్తి చేయలేము వాస్తవానికి కూడా. ఇవాళ మనకు ఉన్నటువంటిది ఏంటంటే జిఎస్టి యొక్క మార్పుల వల్ల, సంస్కరణల వల్ల వినియోగదారుడికి, ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకి, ఇతరత్ర సమాజంలో ఏం జరిగింది అనేటువంటి దానికి పరిమితం అయితే మనం కంక్లూజన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే చిన్న పిల్లలు స్కూల్లో వాడుకునేటువంటి పెన్సిళ్ళు, నోట్బుక్ల నుంచి జీరోకి వచ్చింది ఇప్పుడు దాని మీద ట్యాక్స్. 5% నుంచి 28% ఉన్నటువంటిది 5% నుంచి 12%, 18% ఉన్నటువంటి వాటి అన్నిటిని రద్దు చేసి కేవలం 5% నుంచి 18% తీసుకొచ్చినటువంటి పరిస్థితి వల్ల మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఎందుకంటే మనం చూస్తున్నటువంటిది ఏమిటి, ఇక్కడ మామూలుగా పెన్సిల్ దగ్గర నుంచి, జీరో పెన్సిల్ దగ్గర నుంచి ఉన్నటువంటి ట్యాక్స్ ని మనం కార్ల వరకు వచ్చేటప్పటికీ కూడా 10 లక్షల లోపల కార్లు ఆ రేంజ్ లో వాటి సీసీలను బట్టి నిర్ణయించడం జరుగుతున్నటువంటి వస్తువులని తగ్గింపు అనేది జరుగుతున్నటువంటిది. విలాసవంతంగా బాగా డబ్బు ఖర్చు పెట్టేటువంటి కార్లు కానీ ఇతరత్ర కానీ వాటి జోలికి వెళ్ళడం అనేటువంటిది లేదు. కాబట్టి నేను టోటల్ గా ఆలోచించింది అంటే 145 కోట్ల జనాభా కలిగినటువంటి దేశంలో పేదరికం ఉంది, మధ్యతరగతి ప్రజలు ఉన్నారు, రైతులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, ఇంకా ఇతర వర్గాల వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ఉపయోగపడేటువంటి పద్ధతి లోపల మోదీ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఈ సవరణ సంస్కరణలు ఏమవుతున్నాయో చాలా గొప్పగా మనకు కనపడుతున్నటువంటిది. దాంట్లో ఏం సందేహం లేదు. ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీలకు ఇబ్బంది వస్తుంది, వాళ్ళు పెంచడానికి వీల్లేదు. నేను ఇంతకుముందు చెప్తున్నప్పుడు కొద్దిగా డిస్టర్బెన్స్ వచ్చింది. ఏ వస్తువు అయినా రేట్ అనేటువంటిది, ప్రైస్ అనేటువంటిది డిపెండ్స్ అపాన్ ది కాంపిటీషన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్. ఏ ఉత్పత్తిదారుడైనా కూడా తక్కువ చేసి అమ్మడానికి, వినియోగదారుడు నాణ్యత గల సరుకును అమ్మడానికే ప్రయత్నం చేస్తాడు. అది ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు ఈ జిఎస్టీ ఉన్నా లేకున్నా కూడా ఉత్పత్తి ఏమనేటువంటి నా ఇష్టం వచ్చేది పెంచడానికి వీల్లేదు. మార్కెట్లో అవతల వాడు ఏమవుతున్నాడు, సిమెంట్ అనేటువంటిది కూడా ఉంటుంది, నాణ్యత ఏ రకంగా ఉంది అనేటువంటి. కాబట్టి ఓవరాల్ గా ఆర్థిక వ్యవస్థ వేగంగా ప్రపంచవ్యాప్తంగా 5వ స్థానంలోకి నుండి 3వ స్థానంలోకి పరిగెత్తేటువంటి భారత ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక ఇంజన్, ఇది ఒక ఇంధనము అని చెప్పి భావిస్తున్నటువంటి సందర్భము. ఇది సహజంగా దేశంలో ఉండేటువంటి అర్థశాస్త్రవేత్తలు చెప్తున్నటువంటిది. రాజకీయ పార్టీలు అవునన్నా కాదన్నా కూడా అటు ఇటు కొంత మాట్లాడడానికి ప్రయత్నం చేసినటువంటి పెద్దలు తులసిరెడ్డి గారు కూడా ఆఖరికి ఒప్పుకుంటున్నటువంటిది ఏంటంటే ప్రభుత్వం ప్రజల వినియోగం దృష్టిలో పెట్టుకున్నప్పుడు, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇది పనికొస్తుంది, ఇది ముందుకెళ్తుంది అనేటువంటిది మనకు చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటిది. కాబట్టి అమెరికా లాంటి దేశంలో ఇప్పుడు మొదటి క్వార్టర్ చూసినాం, ఇప్పుడు 6.8% జీడిపి మనకు పెరిగింది, గ్రోత్ రేట్ చూపిస్తుంది. అదే అమెరికాలో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఒక్కటి విజయ్ గారు, భారత ఆర్థిక వ్యవస్థలో 145 కోట్లకు పైగా ఉన్నటువంటి జనాభాను ఏ రకంగా కూడా ఎట్లా ముందుకు తీసుకుపోవాలా, ఏ రకంగా జీడిపి పెరగాల, తలసరాదాయం పెరగాల, అవసరాలు పెరగాల, సంక్షేమం ఉండాలనే కోణంలో ఇది మామూలు విషయం కాదు. చైనా ఒకనాడు ఉండింది గొప్పగా జనాభా లెక్కల్లో, మనం వల్ల ఆ స్థానానికి వచ్చినాం. కాబట్టి ప్రభుత్వం అనేటువంటిది ముందు చూపుతో తీసుకున్నటువంటి నష్టం వచ్చినప్పుడు కూడా సుమారుగా 2 లక్షల కోట్ల ఆదాయం తగ్గిపోతుందని, తెలంగాణ ప్రభుత్వానికి వచ్చినప్పటికీ 7,000 కోట్ల ఆదాయం తగ్గిపోతుంది అనేటువంటి మాట వస్తున్నటువంటిది. వాటిని ఏ విధంగా సమకూర్చుకుంటారు ఏంది అనేటువంటి దాని కింద కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి, విజయ్ గారు చాలా మంది రాజకీయ నాయకుల మనసుల్లో మనం మాట్లాడుతున్నప్పుడు, టీవీలో కానీ బయట కానీ నాయకులు మాట్లాడుతున్నప్పుడు, ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కనపడుతున్నటువంటి అంటే కేంద్ర ప్రభుత్వం వేరు, రాష్ట్ర ప్రభుత్వాలు వేరు, మీ ప్రభుత్వము మా ప్రభుత్వం అట్లా ఉండదండి. దేశం ఒకటి, ఈ జాతి ఒకటి, ఈ నేషన్ ఒకటి అనేటువంటి కోణం లోపలనే కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టేది. ఎవరు ఖర్చు పెడతారండి? పాకిస్తాన్ పక్కన ఉన్న పాకిస్తాన్కు, చైనా ఖర్చు పెడతారండి. కాబట్టి ఈ చర్చలు ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు ఓట్ల కోసం, సీట్ల కోసం, ప్రభుత్వాల ఏర్పాటు కోసం చేస్తున్నటువంటి ఆరోపణలే తప్ప దేశం ఒకటి. మోదీ గారు ఖర్చు పెట్టినా, రేవంత్ రెడ్డి గారు ఖర్చు పెట్టినా, చంద్రబాబు నాయుడు ఖర్చు పెట్టినా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు ఉపయోగపడేది ఉంటుంది. ఇక్కడ ఒక దగ్గర 10 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టవచ్చు, ఒక దగ్గర తక్కువ ఖర్చు పెట్టవచ్చు, అవసరాన్ని బట్టి ఉంటుంది. మన ఇంట్లో మన పిల్లల గురించి మాట్లాడతాం కదండి. కొంత మనం బాగా కొద్దిగా ఇంటెలిజెంట్ స్టూడెంట్కి మనం ట్యూషన్ పెట్టించాము, వెనుకబడ్డ మన అమ్మాయికి ట్యూషన్ పెట్టించే అవకాశం ఉంటుంది. ఇది లిఫ్ట్ అనేది జరుగుతుందండి, తప్పకుండా అట్లా ఉండేటువంటి పరిస్థితులపైన ఆర్థిక వ్యవస్థలు ఉంటాయి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఇది బీహార్ ఎన్నికల అనేది పక్కకు పెడితే, దేశంలో ఇవాళ 8 సంవత్సరాల జిఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత వచ్చినటువంటి ఒక సమతుల్యము, సమీకృత అభివృద్ధి కోణం లోపల భారత ఆర్థిక వ్యవస్థ ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి లోపల ఇది ముందుకు తీసుకుపోతుంది అనేటువంటిదే భారతీయ జనతా పార్టీగా మేము భావిస్తున్నటువంటి ఒక అవకాశం అని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నటువంటి. ఏదేమైనా వెంకటరెడ్డి గారు, రాజకీయ కోణం ఖచ్చితంగా ఉంటుంది అనేది అయితే విమర్శలు అయితే వస్తూనే ఉంటాయి. దాదాపుగా 8 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ స్టెప్ తీసుకోవడానికి మనం ఎలా చూడాలి? ముఖ్యంగా రాహుల్ గాంధీ ఎప్పటి నుంచో కూడా జిఎస్టీ స్లాబులు తగ్గించాలని చెప్తున్న క్రమంలో ఇప్పుడే తగ్గించడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు అనేది ప్రతిపక్షాలు అంటున్నాయి. తగ్గించాలనేది కేరళ ప్రభుత్వం తగ్గించద్దంటుంది, కర్ణాటక ప్రభుత్వం తగ్గించద్దంటుంది. అట్లా ఉంటుందని అంటే ఇప్పుడు నేనేమంటున్నా, 8 సంవత్సరాల లోపల
పన్నులు ప్రజలు అధికంగా చెల్లించిన మాట వాస్తవము. ఒక సుస్థిరత ఏర్పడ్డది, ఆర్థిక సుస్థిరత ఏర్పడ్డది. ఆ కోణం లోపల దేశం ముందుకు పోతున్నది. ఆ సుస్థిరత ఏర్పడ్డ తర్వాత తద్వారా వచ్చినటువంటి లాభాలని మనం ప్రజలకు బదలాయించే కోణంలో మనం ఇవాళ ఉన్నాం. మనం ఎంత ఇప్పుడు మీరు కారును మీరు టాప్ గేర్లో నడపలేరు కదా. ఫస్ట్ గేర్లో వెళ్తారు, సెకండ్ గేర్లో వెళ్తారు, థర్డ్ గేర్లో వెళ్తారు, ఫోర్త్ అవసరాన్ని బట్టి ఫస్ట్ గేర్కి వస్తారు. కాబట్టి వల్ల రాజకీయ కోణం ఏదైనా కూడా వాళ్ళు అట్లాగే మాట్లాడుతుంటారు, తగ్గించొద్దు అనేటువంటిది. పెట్రోల్ గురించి మాట్లాడతారు, జిఎస్టీలోకి తేవాలంటారు, మళ్ళీ వ్యతిరేకిస్తారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం ఉన్నటువంటిది. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, పన్ను అనేది అవసరము. ఏ రేంజ్లో ఎవరి మీద ఎంత అనేటువంటిది నిర్ణయించడమే మనకు ఉండేటువంటి ఒక డెలికేట్ ప్రశ్న. పన్నుని కట్టాలంటే ఇప్పుడు నేను అంటే నేను 1,25,000 ఇన్కమ్ ట్యాక్స్ కట్టినా, నేను అనుకుంటే నేను ఎందుకు కట్టాలనుకుంటా? రైట్ వెంకటరెడ్డి గారు, మనకు టైం తక్కువ ఉంది. శాస్త్రి గారు ఏదో చెప్తున్నారు. శాస్త్రి గారు, పన్ను కట్టడం అనేది రైట్ కాదండి. పన్ను కట్టవలసిన అవసరం ఈ బాధ్యత కాదు. పన్ను కట్టవలసిన అవసరం ఈ దేశాన్ని. పన్ను ఇన్కమ్ ట్యాక్స్ అనేది పూర్తిగా అన్కాన్స్టిట్యూషనల్. ఇంకా మీరు అట్లా మాట్లాడితే ఏం చెప్తారు? చర్చ వేరే అవుతుంది. ఒక్క నిమిషం అనండి. మీరు నేను చెప్పేది చెప్పాల్సింది మీరు చెప్పారు మీ పార్టీ ప్రకారం. మీరు బేసిక్ ప్రిన్సిపల్స్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. రెడ్డి గారు పార్టీ ప్రకారం, ఆర్థిక వ్యవస్థ ప్రకారం నాకు తెలుసు లేదండి శాస్త్రి గారు. బేసిక్ ప్రిన్సిపల్స్ వ్యతిరేకంగా టైం తక్కువ ఉంది. 1 minute లో కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు అలాగేనండి, ఆదాయం మీద ఈ దేశం నడవలసిన ఆవశ్యకత ఉంది. ఇన్కమ్, హెల్త్, ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్. Purchasing power of a common man lies with health, education, transportation and communication. This is what the constitution says. ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇన్కమ్ అంటారు. ఇప్పుడు మీరు ఉన్నారు కదండి, మీ యాంకర్ గారు, మీరు శాలరీ డ్రా చేస్తారు. ఆ శాలరీ ఇన్కమ్ కాదు, అది రాబడే, రెవెన్యూ. అది ఇన్కమ్ ట్యాక్స్ లో ఆ ఇన్కమ్ ట్యాక్స్ అన్న పేరే రాంగ్. రాబడి రెవెన్యూ ట్యాక్స్. అది ఇన్కమ్ ఎక్కడ ఏడిచింది? ఇన్కమ్ ఎవరి దగ్గర ఏడిచింది? ఇన్కమ్ ట్యాక్స్ అసలు యాక్ట్ రాసిన ఎవడు? ఆ దిక్కుమాల బ్రిటిష్ వాడు రాసిన ట్యాక్స్ ని పట్టుకుని ఏడుతున్నాం మనం, ల్యాండ్ లార్డ్ ట్యాక్స్ అని. రైట్, మీరు ఇన్కమ్ ట్యాక్స్ చెప్పండి, గుండెల మీద చేసి చెప్పండి, కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవ్వరు కానీ మేము ఇన్కమ్ ట్యాక్స్ రాసామని ఒక్కటి చెప్పాలని. నేను చెప్తాను, రాత్రి రాసి చూపిస్తాను మీకు. ఇన్కమ్ ట్యాక్స్ చెప్పండి. మీరు అలవాటు పడిపోయారు. సింహం బోన్లో పెట్టి రోజు పొద్దున్న 6ంటికి నీళ్లు పోస్తే ఎలా తాగుతుందో అలా మనం భారతదేశంలో 1947 దగ్గర నుంచి మనకు అలవాటు చేశారు. ట్యాక్స్ 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 అనేది ఇన్కమ్ ట్యాక్స్ లో పెన్షనర్లు అండి 65 ఏళ్ళు కరెక్ట్ గా 65 ఏళ్ళు పని చేసినాడు కూడా వాడు పెన్షన్ లో కూడా ట్యాక్స్. మీరే చెప్తున్నారు రబ్బర్కి, ఎరేజర్కి, పెన్సిల్కి ట్యాక్సా? అసలు ఎవడైనా వేస్తాడా? అది తీసేమని గొప్పగా చెప్పుకుంటారా? ఇప్పుడు మిమ్మల్ని నేను ఒకటే చెప్తున్నాను, అర్థశాస్త్రాన్ని రాజనీతి శాస్త్రంతో కలపకండి. కలిపిన రోజున ఆ రోజు మనకు సూర్యాస్తమం అయిపోయింది. ఆ రోజు మన సూర్యాస్తమం అయిపోతుంది. ఏ రోజైతే మంత్రి రాజుకి ఆరతి ఇవ్వడం మొదలెట్టాడో ఆ రోజు ఆ రాజ్యానికి సూర్యాస్తమం అయిపోతుంది. రైట్ శాస్త్రి గారు, టైం అయిందండి. మరి ఇంకోసారి చర్చిద్దాం శాస్త్రి గారు. రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ శాస్త్రి గారు, అలాగే తులసిరెడ్డి గారు, అలాగే వెంకటరెడ్డి గారు, అలాగే పుల్లారావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.